ఒక ఆబ్స్టెట్రిక్ పేషెంట్కి ప్రైమరీ సిజేరియన్ అంటే ఫస్ట్ టైం సిజేరియన్ సెక్షన్ చేయాల్సి వస్తే అటెండెంట్స్ అండ్ పేషెంట్స్ అడిగే ఫస్ట్ క్వశ్చన్, మేడం ఫస్ట్ సి సెక్షన్ కదా, నెక్స్ట్ నార్మల్ అవుతుందా, మళ్ళీ సి సెక్షనే అవుతుందా అని. ఈ ప్రశ్న చాలా ఈజీ, కానీ దీనికి జవాబు ఇవ్వడం చాలా కష్టం. ఒకవేళ వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి వస్తే నాట్ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. అంటే ఈ ట్రయల్ ఆఫ్ లేబర్ ఆఫ్టర్ సిజేరియన్ని కండక్ట్ చేయడంలో ఏంటంటే పెద్ద రిస్క్, బిగ్గెస్ట్ రిస్క్ స్కార్ రప్చర్. అంటే ప్రీవియస్ సిజేరియన్ చేసిన చోట ఆ యూట్రస్ అనేది ఆ లేబర్ కంట్రాక్షన్స్కి గివ్ అవే అవ్వడం అనమాట. అంటే అది ఓపెన్ అయిపోవడం. అంటే ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకసారి కట్ చేసిన క్లాత్ ఆర్ షీట్ తిరిగి మనం ఎంత మెటిక్యులస్గా స్టిచ్ చేసినా అది దాని 100% స్ట్రెంగ్త్ అనేది రీగెయిన్ అవ్వదు. సో యూట్రస్ కూడా ఇలాగే అనమాట. ప్రీవియస్ సిజేరియన్ వల్ల ఏంటంటే నెక్స్ట్ టైం కంట్రాక్షన్స్ వచ్చినప్పుడు ఆ యూట్రస్ అనేది ఆ లేబర్ ఇంటెన్స్ కంట్రాక్షన్స్కి ఓపెన్ అవ్వచ్చు అనమాట. సో ఈ రిస్క్ అనేది 0.5 to 1%. కానీ మెడికల్ టర్మినాలజీలో ఈ 1% రిస్క్ కూడా కొంచెం పెద్దదనే చెప్పాలి.